కొంతమంది ఓటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళని తిట్టి పంపించారు అన్నది విన్నాం మేము. నేను ఎప్పుడు ఎప్పుడు? ఎవరిని ఎప్పుడు? ఎప్పుడు క్లియరా మేడం? 100% గుర్తు తెచ్చుకుంటారు ఒకసారి ఏమన్నా? అస్సలు గుర్తు తెచ్చుకోను. ఎందుకు తెచ్చుకోవాలి? నేను తిడితే కదా. తిట్టలేదు తిట్టలే. ఎప్పుడు కూడా? తిట్టలే. రైట్, ఓకే. ఇందాక మీరు కోమటిరెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. దయచేసి మనసు నొప్పిస్తే గనక పర్వాలేదు, మీరు అడగండి. పర్వాలేదు కదా? ఇట్ ఈస్ యువర్ జాబ్. ఓకే, రైట్. మీరు మొదటగా ఎమ్మెల్యేగా నిలబడేటప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు ఫండింగ్ చేసిరా? చేయలేదు. నాకెందుకు ఫండ్ చేస్తారు? ఆయన కాంగ్రెస్ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీ. నాకెందుకు ఫండింగ్ చేస్తారు? రెడ్డి సామాజిక వర్గం అని లేదు, నాకేం చేయలేదు. లేదా? నాకేం చేయలేదు. క్లియరా మేడం? దీంట్లో నేను ఇంకోటి చెప్తా మీకు. దీనికంటే ముందు జరిగింది కూడా చెప్పాలి నేను మీకు. 2009లో కేసీఆర్ గారు నాకు టికెట్ ఇస్తా అని చెప్పినారు. ఓకే. ఏది ఆలేరులో పోటీ చేయడానికి. ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితిలో పార్టీ టీడీపీతో అలయన్స్ పోవడం వల్ల సిపిఐ, సిపిఎం 4 పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ఏం జరిగింది? మహాకూటమి. ఆ సందర్భంలో నాకు ఇవ్వలేకపోయినారు. కల్లెం యారెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి ఆలేరు నుంచి వారికి బీఫామ్ ఇచ్చినారు. నన్ను పిలిపించుకొని నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు, ఎందుకంటే నేను అప్పటికీ నామినేషన్ వేసిన. సార్ 3 నెలల ముందే నాకు చెప్పారు, నీకు టికెట్ ఇస్తాను ప్రిపేర్ కండి అని చెప్పి నాకు మహేంద్రని పిలిపించి చెప్పారు. సో మేము ప్రిపేర్ కూడా అయినాం. నామినేషన్ వేసిన తర్వాత కల్లెమిరెడ్డి గారి పేరు ప్రతిపాదన రావడం వల్ల మళ్ళీ కేసీఆర్ గారు పిలిపించి, అమ్మ నువ్వు ఊరుకో, నీకు ఏజ్ ఉంది, నీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, యాదన్నని గెలిపించుకుందాం, మనం యాదన్నని నేను ఉప్పల్ నుంచి పోటీ చేపిద్దామంటే యాదన్న ఇంటలేడు, నాకు ఆలేరే కావాలంటున్నాడు, కాబట్టి మీరు గెలిపించండి అని చెప్పి అడిగాను. మంచి సార్ అని చెప్పి నేను విత్డ్రా చేసుకున్నాను. విత్డ్రా చేసుకోవాలి నేను. ఆ సందర్భంలో నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు అని అడిగారు. నేను యారూట్లో ఉన్నాను సార్, మా ఇంట్లోనే ఉన్నాను అని అన్నాను. సుంత నువ్వు విత్డ్రా చేసుకోకు, నువ్వు అట్లనే ఉండు, నీకు మంచి పేరు ఉంది, నీ ఖర్చులు ఏమైనా ఉంటే నేను పంపిస్తా అని చెప్పి 2009లో నాకు ఫోన్ చేసి చెప్పిన మాట. రేపా ఎల్లుండో నేను 40 లక్షలు పంపిస్తాను కూడా అన్నాడు ఆయన. స్వయంగా ఈ మాట అన్నాడు. అంటే నేను ఒక పార్టీ కట్టుబడి ఉంటాను సార్, నాకు ఇట్లాంటివి నచ్చవు, సారీ మీరు పెద్ద మనిషి, నేను మీకు ఫోన్ చేస్తే నో అన్నందుకు సారీ, ఇట్లాంటి ప్రయత్నం మళ్ళీ ఎప్పుడు చేయకండి సార్. నేను 100%. మీకు ఎట్లా నమ్మించాలి? దేవుడి మీద ఒట్టేయాలా, లేకపోతే ఎట్లయితే నమ్ముతారు మీరు? మా పిల్లల మీద ఒట్టేయాలా, ఎట్లా నమ్ముతారు మీరు? 100% జరిగింది. నేను బయట డబ్బులు ఇస్తా అంటే నేను వద్దని చెప్పినాను, అవసరం లేదు. నేను వెళ్ళాఫ్ అని చెప్పాను, నేను బాగా ఆర్థికంగా గట్టిగా ఉన్నానని చెప్పాను. నేను మొదటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రేషం గల్ల బతుకున్నది. నేను ఎవరికి తలొగ్గేది లేదు. ఉద్యమం కోసం పనిచేసినాం. మా ఉద్దేశమే తెలంగాణ రాష్ట్రం సాధించడం. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా పార్టీ క్యాండిడేట్ ని ఓడించుకునే ప్రయత్నం నేను ఎందుకు చేస్తాను? నాకేం అవసరము? 100% నేను కల్లెమిరెడ్డి గారు గెలిపించడానికి పనిచేయాలనుకున్నప్పుడు వాళ్ళు పెట్టిన ఆశలకి వాళ్ళు ఓడిపోయినారు, వాస్తవంగా ఓడిపోయినారు. బట్ వారు పెట్టిన ఆశకి నేను ఎందుకు లొంగిపోతాను చెప్పండి? హూ ఈజ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి? బట్ నేను ఎందుకు అడిగినానంటే క్లియర్ గా చాలా మంది నోళ్ళలో నాన్నటువంటి అంశం అది. మొదటిసారి నిలబడ్డప్పుడు 2 కోట్ల రూపాయలు ఏమో సుమారుగా 100% ఇచ్చిర్రు అని చెప్పేసి 100% తప్పు. నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. రెండోది ఏంటంటే అంతకుముందు వారు భిక్షమయ్య గౌడ్కి రాజగోపాల్ రెడ్డి గారు మా దగ్గర ఎంపీ ఉండే, వీళ్ళిద్దరికి పడకపోయేది. 2 వర్గాలు కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు మెయింటైన్ చేశారు. భిక్షమయ్య గౌడ్ గారే మెయింటైన్ చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చెప్తారు, అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు 2 వర్గాలు మెయింటైన్ చేసిండు, దానివల్ల పార్టీ ఆగమైపోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ లీడర్ చెప్తా ఉంటారు. తప్పది, ఇద్దరు ఒకటే పార్టీ అన్నప్పుడు కలిసి ఉండాలి అని చెప్పేసి కులం పేరు చెప్పి వీళ్ళిద్దరూ 2 వర్గాలు చేసిరని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు కూడా చెప్తుంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్.